హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత వీడియోస్లో మ్యాప్ను చూపిస్తూ కొన్ని టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది ఆ వీడియోస్ చూశారు. ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసుకోండి. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో మనకి ఈ టాపిక్స్ ఏవైతే మ్యాప్ రిలేటెడ్గా మీకు కొన్ని టాపిక్స్ ఇచ్చానో ఆ టాపిక్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. కంపల్సరీగా ఆ టాపిక్స్ అనేది చూసుకోండి, ఓకేనా. అదేవిధంగా మ్యాప్కు సంబంధించి ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటి రిలేటెడ్గా వాటిని కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏంటంటే ఫోక్ డ్యాన్సెస్కి సంబంధించి అయితే మాట్లాడుకుందాం. మీకు ఇక్కడ ఏంటంటే పలానా డ్యాన్సు పలానా రాష్ట్రానికి సంబంధించింది ఈ విధంగా అయితే చెప్పను, ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఇలాగైతే క్వశ్చన్ అయితే రావట్లేదు. మనకి పలానా రాష్ట్రంలో పలానా డ్యాన్స్, ఆ డ్యాన్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డ్యాన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క ఇమేజ్ని చూపిస్తూ ఈ ఇమేజ్ ఏ డ్యాన్స్కి సంబంధించింది, దీనికి సంబంధించి ఇంటర్నల్ పాయింట్స్ ఏంటి, వీటికి సంబంధించి క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, నీట్గా స్కిప్ చేయకుండా చూసుకోండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఎంతమంది అయితే లైక్ చేస్తారో ఆ లైక్స్ని బట్టే ఈ వీడియో అనేది రీచ్ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మేము కోరుకునేది ఒకటే, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఒకసారి చెక్ చేస్తే జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా రీసెంట్గా ఏంటంటే మీకు ఇమేజెస్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా చాలామంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తారు, నేను కూడా కొన్ని చెప్పాను. మీకు ఏంటంటే ఇమేజెస్ చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో మీకు ఇలా అందించడం జరుగుతుంది, ఓకేనా. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫోక్ డ్యాన్సెస్కి సంబంధించి ఓకే. జానపద నృత్యాలు. ఈ ఫోక్ డ్యాన్సెస్ అనేది అంటే ఏంటంటే మనకి ఏదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాలు అంటే పలానా ప్రాంతం, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆచారాలు, అదేవిధంగా వృత్తి, వారు చేసుకునేటటువంటి వృత్తి ఉంటుంది కదా, ఆ వృత్తికి సంబంధించి మరియు పండగలతో ముడిపడి అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క జానపద నృత్యాలు అనేవి, ఓకేనా. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఈ ఇమేజ్ని ఒకసారి చూడండి. ఇమేజ్ని చూడగానే మీకు ఎగ్జామ్లో పలానా క్వశ్చన్ అడగగానే ఈ ఇమేజ్ గుర్తు రావాలి. ఈ ఇమేజ్ దేనికి సంబంధించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ని మీరు చూస్తే ఇది బిహు డ్యాన్స్కి సంబంధించింది. బిహు డ్యాన్స్ ఏ రాష్ట్రం? అస్సాం, ఓకేనా. అస్సాంకి సంబంధించినటువంటి డ్యాన్స్ బిహు అనమాట. దీని గురించి మాట్లాడుకుంటే ఇది ఒక వ్యవసాయ ఆధారిత నృత్యం, వ్యవసాయ ఆధారిత డ్యాన్స్ అనమాట. సంవత్సరానికి 3 సార్లు జరుపుకోవడం జరుగుతుందండి ఈ యొక్క బిహు అనేది. అయితే మనకి అవేంటంటే బోహాంగ్, అదేవిధంగా మాగ్ కటి. ఏంటవి? బోహాగ్, మాగ్, కటి, ఈ 3 అనమాట. ఈ బిహులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఇందులో మనకి రంగోలీ బిహు. ఏంటి? రంగోలీ బిహు అనేది అత్యంత ప్రధానమైనది, ఓకేనా. రంగోలీ బిహు అత్యంత ప్రధానమైనది, అస్సాంకి సంబంధించింది ఈ యొక్క బిహు. వీటిలో ఇక్కడ వీళ్ళు చూడండి, ఇక్కడ మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుంది కదా. ఈ ఇన్స్ట్రుమెంట్ గురించి చూస్తే ఈ నృత్యంలో మనకి పెపా, ఓకేనా, పెపా అనే వాయిద్యాన్ని ఉపయోగిస్తారు. ఇదే ఆ పెపా అనమాట, ఓకేనా. ఇదేంటంటే ఎద్దు కొమ్ము ఉంటుంది కదా, ఆ కొమ్ముతో చేయడం జరుగుతుంది ఈ యొక్క పెపాని. అదేవిధంగా అస్సాంకి సంబంధించి చూస్తే ఇక్కడ బోడో తెగవారు ఉంటారండి. వీరి గురించి ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ బోడో అనే ఒక గిరిజన తెగ అనేది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే బగురుంబా అనే ఒక డ్యాన్స్ అనేది వేయడం జరుగుతుందన్నమాట. ఈ బగురుంబా అనే డ్యాన్స్ని సీతాకోక చిలుక డ్యాన్స్ అని చెప్పేసి అంటారు. బటర్ఫ్లై డ్యాన్స్ అని పిలుస్తారు బగురుంబా డ్యాన్స్ని. ఇది ఎవరికి సంబంధించి? బోడో తెగవారు, గిరిజన తెగలైనటువంటి బోడో తెగవారికి సంబంధించింది. ఇది ఏ రాష్ట్రంలో? అస్సాం రాష్ట్రంలో. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ ఏ డ్యాన్స్కి సంబంధించింది? ఇది కల్బేలియా డ్యాన్స్కి సంబంధించింది, కల్బేలియా, ఓకేనా. ఇది మనకి ఏ రాష్ట్రం? మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది చూసారా, ఎడారి, ఒంటెలు ఎడారి అనగాల మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే రాజస్థాన్కి సంబంధించినటువంటి కల్బేలియా డ్యాన్స్ ఇది, ఓకేనా. అయితే ఈ యొక్క కల్బేలియా డ్యాన్స్ని స్నేక్ డ్యాన్స్ అని చెప్పేసి అంటారు, ఓకేనా.
స్నేక్ డ్యాన్స్ అని పిలిచేటటువంటి కల్బేలియా డ్యాన్స్ మనకి 2010లో ఎప్పుడు 2010లో యునెస్కో జాబితాలో చేరినటువంటిది ఈ యొక్క కల్బేలియా. అదేవిధంగా ఇందులో వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే బీన్. ఏంటది? బీన్ అన్నమాట. బీన్ అనే ఇన్స్ట్రుమెంట్ని దీంట్లో వాడడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రాజస్థాన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇందులో గూమర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. గూమర్ ఇదేంటంటే బిల్ తెగ మహిళలు చేసేటటువంటి ఒక డ్యాన్స్. ఏంటది? గూమర్ అనేది. గూమర్లో గూమ్ అంటే ఏంటంటే మహిళల లంగా తిరగడం అని అర్థం అనమాట. ఓకేనా? గూమర్ అనేది కూడా మనకి రాజస్థాన్కి సంబంధించింది. నెక్స్ట్ మనకి బావాయ్. ఏంటది? బావాయ్. బావాయ్ ఇది కూడా మనకి రాజస్థాన్కి సంబంధించింది. ఈ బావాయ్ డ్యాన్స్లో మహిళలు ఏం చేస్తారంటే వారి యొక్క తలలు ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ వీరిని తీసుకుంటే, ఒక లేడీ తీసుకుంటే వారి యొక్క తలల మీద ఇలాగా కుండలు అమర్చుకొని వారి తల మీద 7 నుంచి 9 వరకు 7 to 9 వరకు మట్టి పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ మట్టి పాత్రలు పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ అనేది వేయడం జరుగుతుంది. బావాయ్ డ్యాన్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే ఈ బావాయ్ డ్యాన్స్ ఇచ్చి ఇది ఎలా వేస్తారు ఇలా కూడా అడుగుతారు. దీని గురించి మీరు క్లియర్గా తెలుసుకుంటే ఏంటంటే ఎగ్జామ్లో ఈ డ్యాన్స్ గురించి ఎలా అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? ఈ బావాయ్ అనేది రాజస్థాన్కి సంబంధించి గూమర్, అదేవిధంగా కల్బేలియా అని ఏమంటారు? స్నేక్ డ్యాన్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ డ్యాన్స్ వచ్చేసరికి ఇదేంటంటే లావణి డ్యాన్స్ అనమాట. ఓకేనా? లావణి డ్యాన్స్. లావణి ఏ స్టేట్కి సంబంధించింది? మహారాష్ట్ర. ఏ రాష్ట్రం? మహారాష్ట్రకి సంబంధించింది లావణి డ్యాన్స్ అనేది. అయితే ఈ లావణి అనే డ్యాన్స్కి ఓకేనా ఆ పేరు ఎలా వచ్చింది అంటే లావణ్య అనే పదం నుండి ఈ యొక్క లావణి అనేది రావడం జరిగింది. లావణ్య అనే పదం నుండి ఈ పేరు అనేది వచ్చింది. అయితే మనకి ఇక్కడ చూడండి, దీనిలో మనకి మ్యూజిక్ అండ్ అదేవిధంగా డ్యాన్సు ఈ రెండింటిని మిక్స్ చేస్తే రావడం జరిగిందనమాట. ఓకేనా? మ్యూజిక్ అండ్ డ్యాన్స్ రెండింటిని మిక్స్ కలయిక, ఈ యొక్క రెండింటి యొక్క కలయికే లావణి డ్యాన్స్ అనమాట. ఓకేనా? లావణి అనేది ఎలా వచ్చింది? లావణ్య అనే పదం నుండి వచ్చిందనమాట ఈ యొక్క లావణి. ఈ యొక్క మహారాష్ట్రకి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ చూస్తే ఇందులో మనకి ఈ లావణి డ్యాన్స్లో మహిళలు ఏం చేస్తారంటే 9 గజాల చీర, ఓకేనా, శారీ ఉంటుంది కదా, 9 గజాల చీరని ధరించుకోవడం జరుగుతుందన్నమాట. 9 గజాలు. ఓకేనా? 9 గజాల చీరని ధరించుకోవడం జరుగుతుంది. ప్రధాన వాయిద్యం ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే డోలక్ అనమాట. ఓకేనా? అదేవిధంగా ఈ మహారాష్ట్రలో ఇంకొక డ్యాన్స్ గురించి చూసినట్లయితే మనకి మహారాష్ట్రలో గొర్రెలు కాసుకునేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసేటటువంటి డ్యాన్స్ ఏంటి అంటే దంగారి. ఓకేనా? ఏంటది? దంగారి అనే డ్యాన్స్ అనమాట. దంగారి గజ. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. దంగారి గజ అనే డ్యాన్స్ మహారాష్ట్రలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వేసేటటువంటి డ్యాన్స్నే దంగారి గజ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ ఈ డ్యాన్స్ చూడండి. ఇక్కడ మీకు చూస్తుంటే కొండలు కనిపిస్తున్నాయి. ఇది ఏ స్టేటో గెస్ చేయండి. ఇదేంటంటే మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. ఏంటది? రఫ్ డ్యాన్స్ అనమాట. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రఫ్ డ్యాన్స్. ఈ డ్యాన్స్లు ఏంటంటే ఇది మనకి వసంతకాలంలో ముస్లిం మహిళలు ఎవరైతే ఉంటారో వీరు చేసేటటువంటి నృత్యం ఏదైతే ఉంటుందో, డ్యాన్స్ ఏదైతే ఉంటుందో ఆ డ్యాన్సే ఈ యొక్క రఫ్ డ్యాన్స్ అనమాట. ఓకేనా? ఈ డ్యాన్స్లో ఏంటంటే ఒకరికొకరు వాళ్ళు ఏంటంటే ఎదురెదురుగా నిలబడి భుజాలపై చేతులు వేసుకొని ఊగుతూ చేసేటటువంటి డ్యాన్స్ అనమాట ఇది. అదేవిధంగా హిక్కత్. ఏంటది? హిక్కత్ అనేది కూడా ఒకటనమాట. మనం జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకునేటప్పుడు హిక్కత్ గురించి కూడా చూడాలి. ఇదేంటంటే యువతీ యువకులు జంటలుగా తిరుగుతూ అంటే పెయిర్స్గా తిరుగుతూ చేసేటటువంటి నృత్యాన్ని హిక్కత్ అని చెప్పేసి అంటారు. వీరు వేసుకున్నటువంటి దుస్తులు ఉంటాయి కదా, వీరు వేసుకున్నటువంటి ఆ దుస్తులు పొడవుగా ఉంటాయన్నమాట. పొడవాటి గౌన్లు అనేది వేసుకుంటారు. ఈ గౌన్ ఉంటుంది కదా, ఈ పొడవాటి గౌన్ ఏమంటారంటే ఫెరాన్ అంటారు. ఏమంటారు? ఫెరాన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్యాన్స్ చూడండి. ఇదేంటంటే మనకి యక్షగానం.
మీకు యక్షగానం ఏ రాష్ట్రానికి సంబంధించిందో ఐడియా ఉందా? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఏంటి యక్షగానం అనేది మనకి కర్ణాటకకు సంబంధించింది. దీని గురించి చూస్తే యక్షుల పాట అనే అర్థం వస్తుందన్నమాట. ఈ యొక్క యక్షగానం యక్షుల పాట అని అర్థం అనమాట. ఇదేంటంటే నృత్యం మరియు నాటకం ఈ రెండిటి కలయికే ఈ యొక్క యక్షగానం అనమాట. ఇటు డ్యాన్సు అదేవిధంగా నాటకం ఈ రెండింటిని కలిపితే వచ్చేదే ఈ యొక్క యక్షగానం. దీనిలో ఏంటంటే కళాకారులు భారీ కిరీటాలు ధరిస్తారు. ఇక్కడ మీరు చూస్తే కిరీటాలు చూస్తారు కదా, భారీగా ఉంటాయి. ఓకేనా, ఈ భారీ కిరీటాలను ధరించడం జరుగుతుంది. యుద్ధ సన్నివేశాల అద్భుతాలను ప్రదర్శిస్తూ ఉంటారనమాట. యుద్ధ సన్నివేశాల యొక్క అద్భుతాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మనకి భారీ కిరీటం ధరించున్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసుకోండి. ఇదేంటంటే కర్ణాటకకు సంబంధించినటువంటి యక్షగానానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్. ఈ యొక్క యక్షగానానికి సంబంధించినటువంటి డ్యాన్స్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఇదేంటంటే మనకి చౌ మీరు వినే ఉంటారు, ఆల్రెడీ చదువుకొనే ఉంటారు. చౌ డ్యాన్స్ అనమాట. చౌ డ్యాన్స్ అనేది మనకి ఒకటి ఒడిస్సా, ఓకేనా, ఒడిస్సా కానీ అదేవిధంగా బెంగాల్ కానీ అదేవిధంగా జార్ఖండ్, ఓకేనా, ఈ 3 రాష్ట్రాల్లో చౌ డ్యాన్స్ అనేది ఉంటుంది. దీని యొక్క మనం కొన్ని పాయింట్స్ చూస్తే ఇదేంటంటే ఒక యుద్ధ నృత్యం అనమాట. అంటే మార్షల్ డ్యాన్స్ అనమాట. రామాయణం కానీ భారత గాథలు ఏవైతే ఉంటాయో వీటిని ప్రదర్శించడం జరుగుతుంది ఈ యొక్క చౌ డ్యాన్స్ అనేది. ఓకేనా, వీటిలో మనకి 3 రకాలు ఉంటాయి. వాటిలో ఒక్కొక్కటి మీరు చూసినట్లయితే సరైకెల్లా, ఏంటి సరైకెల్లా, సరైకెల్లా చౌ ఇది మనకి జార్ఖండ్లో పిలవడం జరుగుతుంది. జార్ఖండ్కి సంబంధించి సరైకెల్లా చౌ. అదేవిధంగా ఒడిస్సాకి సంబంధించితే మయూర్భంజ్ చౌ, మయూర్భంజ్ చౌ అనేది ఒడిస్సాకు సంబంధించింది. ఈ యొక్క ఒడిస్సాలో దీనిలో మాస్కులు ఉంటాయి కదా, ఈ మాస్కులను వాడడం జరుగుతుంది ఈ డ్యాన్స్లో. మయూర్భంజ్ చౌ అనేది ఒడిస్సాకు సంబంధించింది. అదేవిధంగా పురూలియా చౌ ఇది పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. దీనిలో ఏం చేస్తారంటే భారీ ముసుగులు, మనకి ఒడిస్సాలో కూడా ముసుగులు వాడతారు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కూడా భారీ ముసుగుల్ని వాడడం జరుగుతుంది. చౌ అనేది 3 రాష్ట్రాలు ఒడిస్సా, బెంగాల్, జార్ఖండ్. ఈ డ్యాన్స్ చూడండి, ఇక్కడ ఒక మహిళ ఆమె నెత్తి మీద ఏంటంటే కొన్ని దీపాలను పెట్టుకొని వస్తుందన్నమాట. ఓకేనా, డ్యాన్స్ చేస్తున్నారు. ఇదేంటంటే చర్కుల, ఓకేనా, చర్కుల నృత్యం, చర్కుల డ్యాన్స్ అనమాట. ఇది మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. ఉత్తరప్రదేశ్, ఓకేనా, యూపీకి సంబంధించినటువంటి డ్యాన్సు చర్కుల డ్యాన్స్ అనమాట. ఈ డ్యాన్స్లో మీకు ఇక్కడ ఇమేజ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక మహిళ ఏం చేస్తున్నారు, నెత్తి మీద దీపాలు పెట్టుకున్నారు కదా, అవి వచ్చేసరికి 108 దీపాలు. ఓకేనా, ఇవన్నీ 108 దీపాలు, 108 నూనె దీపాలను తలపై పెట్టుకొని చేసేటటువంటి బ్యాలెన్స్డ్ డ్యాన్స్ అనమాట. ఇది చర్కుల డ్యాన్సు ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డ్యాన్స్ సరికి నటి, ఏంటది నటి డ్యాన్స్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నటి డ్యాన్స్ ఇలా వేస్తారు డ్యాన్స్ అనేది. అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. ఏంటి, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటిది నటి డ్యాన్స్ అనేది. ఓకేనా, ఇది మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే గిన్నిస్ బుక్లోకి ఎక్కినటువంటి అతిపెద్ద ఫోక్ డ్యాన్స్, అతిపెద్ద జానపద నృత్యం ఏది అని ఎగ్జామ్లో అడిగితే నటి డ్యాన్స్ అనమాట. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన నటి డ్యాన్స్. ఈ డ్యాన్స్ వచ్చేసరికి ఇదేంటంటే షోండోల్, ఏంటది షోండోల్ నృత్యం, షోండోల్ డ్యాన్స్ అనమాట. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? లడక్ రాష్ట్రానికి సంబంధించింది అనమాట. దీన్ని రాజ నృత్యం, రాయల్ డ్యాన్స్ అని చెప్పేసి అంటారు. రాయల్ డ్యాన్స్ అని దేన్ని పిలుస్తారు? షోండోల్ అనే డ్యాన్స్ని పిలవడం జరుగుతుంది. ఇది లడక్కి సంబంధించింది. ఈ డ్యాన్స్ సరికి ఇక్కడ చూస్తే 2 కర్రలు పట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు చూడండి, ఇట్లా కోలాటం లాగా. ఇదేంటంటే గర్బా డ్యాన్స్ అనమాట. ఈ గర్బా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? గుజరాత్కి సంబంధించింది. ఓకేనా, గర్బా అనేది గుజరాత్కి సంబంధించింది. అయితే దీన్ని ఏంటంటే 2023లో యునెస్కోలో చేరడం జరిగింది ఈ యొక్క గర్బా డ్యాన్స్ అనేది. ఓకేనా, తర్వాత మనం చూసినట్లయితే ఈ డ్యాన్స్ చూడండి, ఇక్కడ మీకు చూస్తే కర్ర అదేవిధంగా
కత్తి, ఇక్కడ చూస్తే కత్తి, ఇక్కడ చూస్తే కర్ర. కర్రలు మరియు కత్తులతో చేసేటటువంటి డ్యాన్స్ ఇది. ఇదేంటంటే థాంగ్ టా. ఏంటి? థాంగ్ టా. థాంగ్ టా. థాంగ్ టా అనే డ్యాన్స్ అనమాట. ఏ రాష్ట్రానికి సంబంధించింది? మణిపూర్కి సంబంధించింది. మణిపూర్. ఓకేనా? మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డ్యాన్స్ థాంగ్ టా. కర్రలు మరియు కత్తులతో చేసేటటువంటి డ్యాన్స్. ఇక్కడ కత్తి ఉంది, ఇక్కడ కర్ర ఉంది. ఓకేనా? ఈ కర్రలు కత్తులతో చేసేటటువంటి డ్యాన్సు థాంగ్ టా ఏ రాష్ట్రానికి? మణిపూర్కి సంబంధించింది. ఫైనల్గా ఈ డ్యాన్స్ చూడండి. ఇక్కడ మీకు ఒక సింహపు బొమ్మ కనిపిస్తుంది. ఓకేనా? సింహపు వేషం వేస్తున్నటువంటి డ్యాన్స్ అనేది కనిపిస్తుంది కదా. ఇది ఏం డ్యాన్సు అంటే సింగీ చామ్. ఓకే, సింగీ చామ్. సింగీ చామ్ అనే ఒక డ్యాన్స్ అనమాట. ఏ రాష్ట్రానికి సంబంధించింది? సిక్కింకి సంబంధించింది. ఏంటి? సిక్కిం రాష్ట్రానికి సంబంధించినటువంటి డ్యాన్స్ ఈ యొక్క సింగీ చామ్ అనేది. సింగీలోనే ఉంది చూడండి. సింగం ఇలా ఉంటుంది కదా. సింగం అంటే సింహం. సింగీ సిక్కిం, సింగం సిక్కి, రెండు సిలో వస్తున్నాయి. అంటే సిక్కింలో సి వస్తుంది. సింగీ చామ్ అనేది కూడా సితో స్టార్ట్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది సిక్కిం రాష్ట్రానికి సంబంధించింది. ఇక్కడ మనకి ఈ సింహం ఇదేంటి? స్నో లైన్, మంచు సింహం అనమాట. మంచు సింహం వేషం వేసుకొని చేస్తారనమాట ఈ యొక్క సింగీ చామ్ అనే ఒక డ్యాన్స్. ఏ రాష్ట్రానికి సంబంధించింది? సిక్కిం రాష్ట్రానికి సంబంధించింది. మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు కొన్ని టాపిక్స్ ఇలాగే ఇలా ఇమేజెస్ మ్యాప్ రిలేటెడ్ అయితే మ్యాప్ను చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా కొన్ని పాయింట్స్ కూడా చెప్పాను. అవన్నీ కుదిరితే నోట్స్ పెట్టుకొని కీ పాయింట్స్ అనేది రాసుకోవడం మంచిదనమాట. మనకి టెలిగ్రామ్ సంబంధించినటువంటి ఛానల్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేదైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నట్లయితే ఎక్కువ కామెంట్స్ ఏ టాపిక్ మీద వస్తాయో ఆ టాపిక్ని కంపల్సరీగా చేస్తాను. కాబట్టి మీకు కావాల్సినటువంటి టాపిక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.